పిల్లలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు, మరి అలానే సమాధానం, సంతోషం, ఆనందం నా ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. రండి, లూకాసు సువార్త 8వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. వీరును ఇతర అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పబడిన మాటలు మనకు అర్థం కావాలి. ఈరోజు దేవుని పాఠం ఏంటంటే, దేవునికి ఏమి ఇవ్వాలి? చెప్పండి, దేవునికి ఏమి ఇవ్వాలి? ఇక్కడ మనం చదువుకున్న మాటలు మనం గమనిస్తే 2వ వచనంలో చదువుతాం. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టుకొనబడిన కొందరు స్త్రీలను, ఆ మాట స్త్రీలు, కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు కూజా భార్యకు యోహానానియు, సుసన్నానియు ఆయనతో కూడా ఉండిరి. ఆయన ఎవరు? యేసు ప్రభువు ఎవరున్నారంట? ఇదిగో ఇక్కడ చెప్పబడిన స్త్రీల పేర్లు: మగ్దలేని, మరియయు, ఇంకెవరంట? గృహ నిర్వాహకుడు కూజా భార్యకు యోహానానియు, సుసన్నానియు ఆయనతో కూడా ఉండిరి. వీరు మాత్రమే కాదు, ఇతరు అనేకులను. వాళ్ళెవరు? వాళ్ళు కూడా స్త్రీలు. ఏలేదు స్త్రీలు అంటే ఎలా స్పెషల్ ఏముందంటే అదేంటిది? నాకు తెలియదు. నేను వాక్యం ప్రిపేర్ అవుతున్నా, నేను రాత్రి నుంచి ప్రిపేర్ అవుతున్నా. ఏ అంశం చెప్పాలా, ఏ సబ్జెక్ట్ చెప్పాలా అని నేను సిద్ధపడుతున్నాను. సో ఇష్కల్మెంట్ దగ్గర మనం దేవుని సన్నిధి అనే మాట ఉంది. నేను ఓన్లీ సన్నిధిలో కనబడాలి అని చెప్పాను. సన్నిధిలో ఏం చేయాలి అనే విషయాలు ఉన్నాయి. దేవుని సన్నిధిలో ఏం చేయాలి అనే విషయాలు ఉన్నాయి. అవి చెబుదామంటే నేను ప్రిపేర్ అవుతున్నాను. ఎందుకు మనసు ఇది కాదన్నట్టు మళ్ళా ఇంకొక వైపు తిప్పింది. దేవునికి మొక్కి అని దాని మీద ఉంది. అది చెబుతామంటే రాత్రి గుడార పండుగలో రాజన్నని గుడార పండుగలో రాత్రి లాస్ట్ రోజు ఆయన దాని మీద చెప్పాడు. ఆయనకు మొక్కి అనే అంశం మీద ఆయన చెప్పాడు. చాలా అద్భుతంగా చెప్పాడు. నేను రాత్రి దరిదాపు 12 దాకా ఇంటనే ఉన్నా, దాని గురించి వింటూనే ఉన్నా. ఆ తర్వాత ఈ మొక్కి అని దాన్ని చెబితే బాగోదు, రాత్రి అన్న చెప్పాడు కాబట్టి వేల మంది, లక్షల మంది వింటారనేసి నేను మళ్ళీ ఆ సబ్జెక్ట్ తీసుకోవాలి. ఇక ఏం చెప్పాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రభు నేను ఏం చెప్పాలి, ప్రభు నేను ఏం చెప్పాలంటే ఇక ఇది తీసుకున్నాక ఈ మాట తీసుకున్నాను. ఈ అంశం ఏంటంటే దేవునికి ఏమి ఇవ్వాలి అంశం పేరు. కానీ ఇక్కడ మన స్త్రీలు కనపడుతున్నారు. వాళ్ళు ఏం చేశారు, దేవుడు వాళ్ళేమి ఇచ్చారు అని మనం కానీ ఇక్కడ ప్రశ్న వేస్తే, వారు కలిగిన ఆస్తి, వారు కలిగిన ధనం, వారు కలిగిన సంపాదన ఎవరికి ఉపచారం చేశారంట? ఆస్తితో, ధనంతో. అంటే దేవుడికి వాళ్ళు ఏమి ఇచ్చారు? వారి ధనాన్ని ఇచ్చారు, వారి బలాన్ని ఇచ్చారు, వారి సమయాన్ని కూడా ఇచ్చారు. ఉపచారం చేయడానికి ఆస్తి వాడారు, ఆ తర్వాత బలము వాడారు, ఆ తర్వాత సమయం కూడా వాడారు. అవునా కదా? ఉపచారం అంటే కిందే ఉంది, పరిచర్య ఉంటుందా? చిన్న పుట్టినట్లుంది కదా అక్కడ, లేదా? మనం చూడకూడదు. ఉపచారం అంటే పరిచర్య చేయటం అనే మాట రాస్తాడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా యావత్తు ప్రపంచంలో ఉన్న స్త్రీలందరికీ ఏమంటే శుభాకాంక్షలు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరి చాలా సంతోషం. ఈ దినాన్న మనం ఈ బైబిల్లో ఉన్నటువంటి స్త్రీల గురించి, బైబిల్లో స్త్రీలు ఏం చేశారు,
స్త్రీలు చాలా గొప్ప వాళ్ళు. బైబిల్లో ఉంది కదా, సామెతల గ్రంథంలో ఉంది. ఏముంది సామెతల గ్రంథంలో? యెహోవాయందు భయభక్తి గల స్త్రీ కొనియాడబడును. చూడండి, నేను ఒక పాట మీకు చూపిద్దాం అనుకున్నాను. ఒక పాట చూపిద్దాం అనుకున్నాను మీకు. నేను మరి టైం లేదు. ఒకవేళ చందలు పెట్టి అవతల అవకాశం ఉంటే చూపిస్తాను. ఓకేనా? సామెతల గ్రంథం త్వరగా చూడండి. సామెతల గ్రంథంలో చదవండి. స్త్రీ అని వచ్చింది కదా. ఓకేనా? కనుక ఈరోజు ఉమెన్స్ డే కాబట్టి మరి ప్రపంచంలో ఉన్న మరి సహోదరులందరూ, తల్లులందరూ అంటే సిస్టర్స్ అందరూ, వారందరూ నా దేవుని చేత కొనియాడబడుదురుగాక, ఘనపరచబడుదురుగాక, హెచ్చింపబడుదురుగాక, దీవించబడుదురుగాక, నడిపించబడుదురుగాక. చెప్పలు గట్టిగా, బలపరచబడుదురుగాక, నా ప్రభువు చేతులు బహుబలముగా వాడబడుదురుగాక. ఆమేన్. ఎవరు? అందరూ కాదు, ఆయన యందు భయము భక్తి కలిగిన వారు. చదువు అనలేదు, చదువు అనలేదు, అంటే అందం అనలేదు, డబ్బున్న వాళ్ళు అనలేదు, అధికారం ఉన్న వాళ్ళు అనలేదు. ఎవరు కొనియాడబడతారన్నాడు? అందమున్నోళ్ళు కొనియాడబడతారన్నాడా? అనలేదు. ధనమున్నోళ్ళు కొనియాడబడతారన్నాడా? అనలేదు. ఏమంటే చదువు ఉన్న వాళ్ళు కొనియాడబడతారన్నాడా? అనలేదు. వెండి బంగారాలు ఉన్న వాళ్ళు కొనియాడబడతారన్నాడా? అనలేదు. ఎవరు కొనియాడబడతారన్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు స్త్రీలు. భర్త చేత, పిల్లల చేత, ఏమండి సమాజం చేత, బంధుమిత్రుల చేత చెప్పాలి. ఏం చేయబడతారు? కొనియాడబడుదురుగాక. దేవుని చేత, తండ్రి చేత, తల్లి చేత ఘనపరచబడటం, కొనియాడబడటం, కీర్తించబడటం. ఆమె స్త్రీలండి, ఎప్పుడైతే దేవుని పట్ల నీకు భయం ఉంటుందో, భక్తి ఉంటుందో, నీ తల్లి నిన్ను కొనియాడుతుంది, నీ తండ్రి నిన్ను కొనియాడుతాడు, నీ భర్త నిన్ను కొనియాడుగా ఉంటాడు, నీ భార్య నేను కొనియాడేదిగా ఉంటుంది. మన దేవుడు మిమ్మల్ని నా దేవుడు మిమ్మల్ని కొనియాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు దేవునికి ఏమి ఇవ్వాలి అన్న దాని మీద కొన్ని మాటలు బైబిల్ మీకు జ్ఞాపకం చేస్తానే, జాగ్రత్తగా వినండి. పాత నిబంధనలో దేవునికి పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ ఇచ్చినట్లు మనం గమనించగలము. బాగా ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. పాత నిబంధనల్లో దేవునికి పురుషుల కంటే, ఎందుకంటే ఈరోజు ఉమెన్స్ కాబట్టి స్త్రీలు ఒక్కని చెప్పాల్సి వస్తుంది. స్త్రీలే పురుషుల కంటే పాత నిబంధనలో ఎక్కువగా ఇచ్చినట్లుగా మనము గమనించగలము. దేవునికి ఏమి ఇవ్వాలి అన్న దాని మీద నేను చెబుతున్నాను. ఓకేనా? పాఠం పేరు ఏంటంటే దేవునికి ఏమి ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నేను రిఫరెన్స్ చెబుతాను, మరి చదవండి, టకటక చదవండి. ఓకేనా? ఏమి ఇచ్చారు ఆ విషయాలు కొన్ని ధ్యానం చేద్దాం మనం. మొట్టమొదటిగా పాత నిబంధనలో పురుషుడి కంటే మరి స్త్రీలే ఎక్కువగా ఇచ్చినట్లు మనం గమనించాలి. దేవుడు పెట్టారా? మొదటి దినవృత్తాంత గ్రంథములు 29వ అధ్యాయం 7వ వచనం, నిర్గమాకాండం 36:3-6 ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయము 69, నెహెమ్యా 7వ అధ్యాయము 72వ వచనం. ఈ వచనాలు మనం చదివితే అక్కడ ఇచ్చినట్లుగా ఉన్నది. ఏదన్నమా చూడండి, తర్వాత మొదటి దినవృత్తాంత గ్రంథములు 29వ అధ్యాయం 7వ వచనం. ఒకలేమో 36 నిర్గమాకాండం 3:6 వచనం, మరొకలేమో ఎజ్రా గ్రంథము 2:69, ఇంకొకలేమో నెహెమ్యా 7వ అధ్యాయం 72వ వచనం. తర్వాత మనపూర్వకంగా ఏ పనికంట చెప్పండి, ఏ పనికంట? దేవుని మందిర పనికి. అదిగో ఎన్ని వేల మణుగుల బంగారము?
10,000 మణుగుల బంగారము. బంగారం పురుషుడు ఆర్డర్ పెట్టుకున్నారు, ఎక్కువ పెట్టుకుంది ఎవరు? ఆడవాళ్ళు. బంగారం రేట్ వచ్చేసి ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. చదువుగా బంగారమును 20,000 చూసారా? ఇత్తడిని ఇనుమును. ఆమేన్. అక్కడ దావీదు, నేను దేవునికి ఇస్తున్నాను, దేవుని మందిరానికి, మీలో ఎవరైనా ఇవ్వగలిగిన వాళ్ళు ఉంటే రండి అని దావీదు ఒక పిలుపునిస్తే, ఇక ఎవరు మనసు ప్రేరేపిస్తే వాళ్ళు, ఎవరు హృదయం ప్రేరేపిస్తే వాళ్ళు దేవునికి, దేవుని మందిరానికి, దేవుని మందిరం పనికి ఇవ్వటానికి బంగారము, రాగి, ఇత్తడి, ఇనుము. చూడండి, వాళ్ళు దేవుని పనికి ఇవ్వటానికి డబ్బులు కాదు, 500, 1000 రూపాయలు, 2000 కాదు, బంగారు మణుగుల బంగారాన్ని ఇవ్వటానికి దేవుడు పెట్టారా. మరి ఆ లెక్కల నుంచి ఇప్పుడు ఈ లెక్కలు చూసుకుంటే ఆ బంగారు ఎంత విలువైనదో, ఎంత కాస్ట్ అయిందో, ఎంత అమౌంట్ అయిందో మనం చెప్పలేము. కొన్ని లక్షల్లో ఉంది. హల్లెలూయా. అలానే చూడమ్మా, నిర్గమాకాండం 36:3 కూడా తర్వాత చాలా చెప్తూ ఉంటాం. సేవ కొరకు అన్నిటినీ తీసుకుని ప్రతి ఉదయమున మనపూర్వకంగా తెచ్చుచూ ఉండి ఆలోచన. అది చూడండి, ఏ స్త్రీ అయినను ఇక మీదట, అంటే తీసుకొచ్చారు, ఆమెను ఇచ్చేసారు, ఇంకా తీసుకొస్తున్నారు స్త్రీలు. ఏం తీసుకొస్తున్నారు? బంగారాన్ని. అక్కడ రాయబడిన బంగారమే. అర్పణలు అన్నాడు, కానుకలు. అక్కడ కూడా సేవకే, మందిరానికే, ప్రత్యక్ష గుడారం కోసం, ప్రత్యక్ష గుడారంలో ఉండే కొన్ని వస్తువుల కోసం మోషే పిలుపునిచ్చాడు. వెంటనే పురుషులు, స్త్రీలు ఇక వాళ్ళకున్న బంగారాన్ని, ఏమండి, విలువైన ఆ ఇత్తడిని కానీ, ఆ ఇనుమును కానీ సమస్తం దేవునికి ఇవ్వడానికి, మనపూర్వకంగా ఇవ్వడానికి వచ్చారు. అక్కడ ఉంటుంది, మీ ఇక చాలు అన్నాడంట మోషే. ఇక చాలు, ఇక ఎక్కువైపోయింది అన్నాడంట. అంటే దేవునికి ఇచ్చే విషయంలో మోషే కాలంలో స్త్రీలు వెనక తీయలేదు. మిగిలిపోయేంతగా, ఎక్కువయ్యేంతగా, వద్దు అన్నంతగా ఇవ్వటానికి స్త్రీలు ముందుకు రావడం అనేది మనం గమనించాలి. గుణవతైన భార్య అనే సామాన్యంగా కొనియాడబడుతున్నామే, అక్కడ ఆ మనసు, ఆమె ఇవ్వగలిగే మనసు, పెట్టగలిగే మనసు, దేవునికి ఇచ్చే మనసు, బుద్ధి అని ఉంటుంది అక్కడ. హల్లెలూయా. ఆమేన్. ఆ తర్వాత యెజ్రా గ్రంథం 2:69. మిగతా అందుకే నేను 4 వచ్చా చెప్తున్నాను, 4 ఇత్తనం చెబుతున్నాను. తర్వాత తీసి పెట్టుకోండి. యెజ్రా గ్రంథము 2:69, నెహెమ్యా 7:72. తర్వాత పని మన దగ్గర కూడా యెజ్రా కాలంలో దేవుని మందిరం పని తమ శక్తి. అయినట్టు అప్పు చేసి ఇవ్వద్దు, దేవునికి ఇవ్వమన్నాడు అనేసి అప్పు చేసి, కొంతమంది అప్పు చేసి ఇస్తారు, అప్పు చేసి కడతారు. మందిరాలు కూడా సేవకులు కొంతమంది వాళ్ళకున్న భారాన్ని బట్టి అప్పు చేసి కడతారు. దేవునికి ఇవ్వమన్నారనేసి అప్పు చేసి ఇవ్వమని మాత్రం బైబిల్ ఎక్కడ లేదు. నీ శక్తి కొలది, నీ సామర్థ్యం కొలది నువ్వు ఇవ్వగలవు. నీ శక్తి కొలది ఇవ్వటమే దేవునికి ప్రీతికరం. అప్పు చేసి నువ్వు తీసుకొచ్చేది దేవునికి అది ప్రీతికరంగా, ఇష్టకరంగా ఉండదు. కనుక నువ్వు శక్తి కొలది నువ్వు ఎంత ఇవ్వగలవు. అవన్నీ బైబిల్ ఉంది కదా, 2 కాసులు వేసినంత ఒక ఆమె విధవరాలు, ఆమె శక్తి కొలది 2 కాసులు వేసింది, అంతే వేసిందంట. దేవుడు అది ఇష్టపడ్డాడు. కానీ అప్పు తీసుకొచ్చి ఇవ్వమంటూ అనేది అది సేవకులు తగదు, విశ్వాసులకు తగదు. సేవకులు కూడా తగదు. అప్పు చేసి దేవుడు ఎక్కడ కట్టమని ఎక్కడ లేదు. చాలామంది ఇల్లులు కూడా అప్పు చేసి కడుతున్నారు. అప్పు చేసి తెచ్చుకోవడం అనేది అది దేవుడు దీవెన కాదు. కనుక ఈ విషయంగా జ్ఞాపకం చేసుకోండి. ఓకేనా? చదవలే. తమ శక్తి కొలది ఖజానా
మళ్ళీ ఇక్కడ బంగారం అంటున్నాడు. బంగారం, 2,50,000 వెండిని యాజకుల కొరకు అంట. 100 వస్త్రములు ఇచ్చిరి. ఎన్ని వస్త్రాలు ఇచ్చారంట? 100 వస్త్రములు. 100 అంటే 100 కదా. యాజకులకు ఇచ్చారంట. ఎజ్రా కాలంలో అప్పటికి ప్రాకారాలు అన్ని కూలిపోతే ఆ యాజకులను ఏర్పాటు చేశారు. ఇక వాళ్ళకి మరి సేవ చేసే వాళ్ళకి కూడా వస్త్రాలు కావాలి కదా. అందుకని 100 వస్త్రాలు. మరి బహుశా 100 మంది ఉన్నారేమో. మరి 100 వస్త్రాలు ఎవరిచ్చారు? వినంట్రా, సేవకులకి ఇచ్చారంట. హల్లెలూయా. అప్పు చేసి ఇవ్వద్దు. అలాగని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వద్దు, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వద్దు. ఆలోచించండి అమ్మా, ఆలోచించండి. ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు శ్రద్ధగా చేస్తున్నారు, ఎవరు నమ్మకంగా చేస్తున్నారు, ఎవరు భారంగా చేస్తున్నారు, ఎవరు నిస్వార్థంగా చేస్తున్నారు. సేవ అనేది, పరిచర్య అనేది ఎవరు నిజాయితీగా, నమ్మకంగా, పరిశుద్ధంగా ఎవరు చేస్తున్నారో అది చూసి సేవను గమనించి వారికి సహాయం చేయండి. ఉన్నవాడికే చేయమాకండి, ఉన్నవాడికే పంపించమాకండి. మాలాంటి వర్క్ చేసుకుంటా పౌలు అంటాడు, రాత్రింబగళ్ళు మేము ఎవరికి భారంగా ఉండకూడదని మా జీవనోపాధి మేము కష్టపడుతూ మేము సువార్త ప్రకటిస్తున్నాము అని పౌలు దేశపత్రికలు రాస్తాడు. మేము ఎవరికి భారంగా ఉండకూడదని రాత్రింబగళ్ళు పని చేసుకుంటూ మీకు వాక్యాన్ని, సువార్తను, ప్రభువుని మేము ప్రకటిస్తున్నాం. మిమ్మల్ని దేవుడు రాకుండా సిద్ధపరుస్తున్నాం. కనుక ఇవ్వమన్నారు కదా అనేసి అడిగితే ఎవరు పడితే వాళ్ళు చేయడం కాదు. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఎలాంటి సేవ చేస్తున్నారు, వీళ్ళు ఎవరి మీద ఆధారపడుతున్నారు, దేన్ని ఆశిస్తున్నారు, ఎలాంటి మనసు కలిగి, ఇవన్నీ పరీక్షించి అప్పుడు ఇవ్వటం ప్రారంభించారు. ఆమేన్. కనుక ఇక్కడ ఎజ్రా కాలంలో కూడా సేవకులకు, సేవకులకు అక్కడ ఇస్తున్నట్లు మనం గమనిస్తున్నాం. చదువుతలిగారు నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 72 వచ్చిన. చూసారా, ఈ 4 వచనాల్లో ఆనాడు బంగారు దేవుని ముందు దిగుతొడిపోయి స్త్రీలకి. మరి ఈనాడు ఏసైనా వదులుకుంటారు కానీ బంగారం మాత్రం ఇవ్వటానికి ముందుకు రాదు. మాకు ఏసై అవుతాయా అంటానే తప్ప వెండిని ఏంటంటే వస్త్రాలు ఇచ్చింది. అక్కడ కూడా మళ్ళా సేవకులకి, సేవకు పరిచర్యకి బంగారాన్ని ఇచ్చేసారంట ఆ రోజు. నాకు తెలుసు, నేను ఒక సాక్ష్యం విన్నాను మాచర్లో. అంటే పాస్టర్ గారు అంట వారి మందిరం కట్టడానికి ఆమె జోడు ఉంగరం ఇక్కడ సంథింగ్ అమ్మేస్తూ లేక బ్యాంకులు పెట్టి తీసుకొచ్చి మందిరం కట్టేశారు. హల్లెలూయా. వారి సొంత స్థలంలో, వారి సొంత స్థలం దేవుని పెట్టాను. నేనేమంటున్నానంటే దేవునికి ఏమి ఇవ్వాలి? స్త్రీలు ఎప్పుడు కొనియాడబడతారు? భయము, భక్తి ఉన్నప్పుడు. ఇక్కడ మరి పాత నిబంధనలు దేవునికి పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా ఇచ్చినట్లు మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇశ్రాయేలీయులు స్త్రీలు తమ బంగార ఆభరణములను మందస నిర్మాణముకే ఇచ్చారు, మందిరం పనికై ఇచ్చారు, సేవకై ఇచ్చారు, సేవకుడికి ఇచ్చారు. హల్లెలూయా. ఇది ఒక విషయం. నేను 2వ మాట కూడా చెబుతున్నానే. అన్న మనకు తెలుసు కదా బాగా, సమూయేలు తల్లి. అన్న తన కుమారుణ్ణి దేవుని సేవకై, చెప్పాలి, దేవుని సేవకై ఇచ్చింది. మరి మీలో ఎంతమంది పిల్లలు కావాలి ప్రార్థన చేయించుకుంటారు, మంచిది. కానీ ఆ పిల్లలను దేవుడిచ్చిన ఆ పిల్లలు దేవుని సేవ చేయడానికి ఎంతమంది సమర్పించేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు ఉన్నారనేది ఇక్కడ మనం ప్రశ్నేసుకుందాం. ఆమేన్. వెండి బంగారాల కంటే కానీ మరి సంతానం అనేది చాలా విలువైంది కదా. వాళ్ళు డాక్టర్లు చేయాలను, ఇంజనీర్లు చేయాలను, రకరకాల ఆలోచన మంచిది. దేవుడు పెట్టినారు. సేవకు ఇచ్చేవాళ్ళు ఎంతమంది? హల్లెలూయా. సేవకుడిగా చేసేవాళ్ళు ఎంతమంది? నా కుమారుడు సేవకుడు కావాలి, నా కుమారుడు పాస్టర్ కావాలి, దేవుని పరిచారకుడు కావాలి, కొన్ని ఆత్మను రక్షించాలి, దేవుని పనిలో ఉండాలి, దేవుని పని చేయాలి. ఇలాంటి తల్లులు ఎంతమంది ఉన్నారు? అలాంటి కోరికలు కలిగిన వాళ్ళు కొద్దిమంది.
దేవుని బిడ్డలు ఆలోచించండి. కనుక ఇక్కడ అన్నాను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలానే షునేమీరాలు దైవజనుడైన ఎలీషాకు చెప్పండి, మనకి రాజుల గ్రంథం ఉంటుంది కదా, షునేమీరాలు ఆమె దైవజనుడు ఎలీషాకు ఏకంగా మేడగదినే కట్టించింది. ఆమె ఇంటి మీద ఒక ఇల్లు కట్టించేసి ఎలీషాకు మరి దీపస్తంభము, అలాగే దేవుని బిడ్డ 4 అక్కడ ఏర్పాటు చేస్తాం. మంచము, దీపస్తంభము, కుర్చీ, ఇలా కొన్ని ఎలీషాకు కావలసినవన్నీ ఈ షునేమీరాలు అనగా ఘనురాలైన స్త్రీ. ఎప్పుడు నువ్వు కొనియాడబడతావు? ఈ విధంగా దేవుని కొరకు, దేవుని మందిరం కొరకు, పరిచర్య కొరకు నీ పిల్లలను, నీ ధనాన్ని, నీ సమయాన్ని, నీ కాలాన్ని ప్రభు కొరకు ఖర్చు పెట్టినప్పుడు ఆమేన్, హల్లెలూయా. అలాగే సారెపతి విధవరాలు మనకు గుర్తుంది కదా. సారెపతి విధవరాలు కూడా ఏలియాకు మొదటి అప్పము ఇచ్చినా ఇవ్వలేదా? ఏలియాకు మొదటి అప్పం ఇచ్చింది. మరి దీవించబడిందా, శపించబడిందా? ఏమంటే కరువు కూరలో చిక్కుకుందా, కరువు కూరలో బ్రతికి బయటపడిందా? మీరు ఆలోచించండి. ఇవ్వటం వల్లనే బ్రతికించబడింది, లేకపోతే చచ్చి కూర్చునేది. ఆ ఒక్కరోజు తిని చచ్చేది. సేవకి ఇవ్వటం దీవెన, పరిచయకి ఇవ్వటం దీవెన. నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం అంతా బ్రతికించబడతావు. ఈ సత్యం ఎంతమంది గ్రహిస్తున్నారు? ఒకసారి మీరు ఆలోచించండి. ఆమేన్, హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ వెళితే యేసు తల్లి అయిన మరియా, అవునండి, ఎవరంట చెప్పండి? తరతరాలను ఏమంటారు? మరియా స్టేట్మెంట్ ఏంది? లూకాసు వార్త తరతరాలను ఏమంటారు? ధన్యురాలు. ఎందుకని? ఏకంగా ఆమె అవమానాన్ని ఎదుర్కొని తన గర్భమును ప్రభు కొరకు ఇచ్చింది. చెప్పకూడదు గట్టిగా హల్లెలూయా. చిన్న వయసులోనే, యవ్వన వయసులోనే, ఆ 10th క్లాస్ చదువుకున్న వయసులో ఆ అవమానం ప్రభు కొరకు భరించడానికి తెగించి ఆమె తన దేహాన్ని గర్భంగా ప్రభువుకి ఇవ్వటానికి వెనకాడలేదు. లూకాసు వార్త కదా 2:36, నీ దాసులను నేను నీ చిత్తం చొప్పున జరుగునుగాక. దేవతో చెప్పు, నీ ఒక గర్భం ధరించి ఒక శిశువు నువ్వు కనబోతున్నావమ్మా అని. దేవుని బిడ్డలారా, కనుక ఇక్కడ కూడా మరి మరియా ధన్యురాలైంది, గణపరచబడుతుంది, కొనియాడబడుతుంది. ఆమె పేరు మీద కొన్ని పుణ్యక్షేత్రాలు ఏమండి స్థాపించబడ్డాయి. ఒకసారి మీరు ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఇంకా బైబిల్లో మనం చూస్తే మరి బేతనీయ మరియా 300 ఖరీదు చేసే, 800 ఆ రోజుల్లో 300 ఖరీదు చేసే 1 సంవత్సరం కూలి. ఆ రోజుల్లో 1 సంవత్సరం అంతా పని చేస్తే 300 రూపాయలు వస్తాయంట. సంవత్సరం అంతా పని చేస్తే 300 రూపాయలు వస్తాయంట. దానిని ప్రభు కొరకు అత్తలతో ప్రభువును అభిషేకించింది. ఆ 300 రూపాయలు తీసుకెళ్ళి, అంటే ఆ సంవత్సరం అంతా కష్టపడితే వచ్చిన ఆ 300 రూపాయలు తీసుకెళ్ళి దేవుణ్ణి అభిషేకించడానికి అత్తను కొనడానికి ఖర్చు పెట్టేసి. చెప్పకుండా గట్టిగా హల్లెలూయా. అక్కడ ఇస్రాయేలీయులుగా ప్రభు శిష్యులు అందరూ ఉంటారు. ఎందుకు ఇలా ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నామంటే ఆ శిష్యులు వాళ్ళందరూ కలిసి అక్కడ మరేమో అడ్డగిస్తారు, అభ్యంతరపరుస్తారు. కానీ యేసు అంటాడు, లేదు, ఆమె చేసిన మంచి పని ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఏమిటి జ్ఞాపకం వస్తుందనేసి అక్కడ ఆమెను కూడా దేవుడు మరి కొనియాడినట్లు, దేవుని మెప్పు ఆమె కలిగినట్లు యోహాను సువార్త 12వ అధ్యాయం అనుకుంటా అక్కడ మనం చూస్తాం. హల్లెలూయా. దేవుడి కోసం ఇలా ఖర్చు పెట్టిన బైబిల్ ఉన్నారు స్త్రీలండి. ఆమేన్, చెప్పండి హల్లెలూయా. కనుక ఇప్పుడు మనం చదువుకున్న మాట కూడా ఈ మగ్దలేని మరియ కానీ, యోహన్న కానీ, సుసన్న కానీ మరికొంత స్త్రీలు ప్రభువుకు ఉపచారం చేశారు. దేవునికి కానుకలు ఇవ్వటమే ముఖ్యము అనుకుంటారు. ఈ మాట గమనించండి ఏమండి. కానీ మన స్థలాలను, సమయాలను, మన సంపదలను, మన శరీరాలను ఏమండి ఈ మాట గమనించండి. దేవునికి కానుకంటే డబ్బే, దశమానమే, మామూలుగా ఇవి కాదు. మన
ఆ స్థలాలను, సమయాలను, నిజంగా స్థలాలంటే గుర్తుకొచ్చింది. మరి ఏ కారణం చేత మరి శశికళను ఏడ్చుకుని ఉపవాసపడుతుంది నాకు తెలియదు, కానీ కొంత భారం అయినప్పటికీ చక్కగా వారం శుక్రవారం మనం వాక్యం వింటాం. అలా కూర్చొని చెప్పకూడదు గట్టి ఒకసారి హల్లెలూయా. నీ గృహమే ఒక మందిరంగా, నీ గృహమే, నీ ఇల్లే ఒక ప్రార్థించే స్థలంగా, ప్రభువును కొనియాడే స్థలంగా, ప్రభు సువార్తను ప్రకటించే స్థలంగా ఉండటం అనేది ఎంత సంతోషం, ఎంత ఆనందం, ఎంత దీవెనకరం. ఆమేన్ హల్లెలూయా. అలా పెట్టడానికి కొంతమంది వెనకాడుతుంటారు. అదే దేవునికి ఇవ్వటం మన స్థలాలను, సమయాలను, మన సంపదలను, మన శరీరాలను, ఇంకా అనేక రకాలుగా దేవుని పెట్టలేదా ఆయనకు మనము ఇవ్వవచ్చును. చెప్పకూడదు గట్టిగా ఒకసారి హల్లెలూయా. ఆమేన్. కనుక ఇచ్చుట దేవుని స్వభావం. చెప్పండి, ఇవ్వటం అనేది ఎవరి స్వభావం? అది దేవుని స్వభావం. తీసుకుంటా ఎవరి స్వభావం? మనిషి యొక్క లక్షణం. అవునా కదా? దేవుడు బిడ్డ రోమపత్రికలో 8వ అధ్యాయం అనుకుంటా, తన అద్వితీయ కుమారుని ఇచ్చుటకు ఆయన వెనుక తీయలేదు అనే మాట రోమపత్రిక 8వ అధ్యాయం 32 తన సొంత కుమారుని అనుగ్రహించి వెనుతీయ మనందరి కొరకు లేక ఇచ్చిన వాడిని ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? చెప్పకూడదు గట్టిగా హల్లెలూయా. అనుగ్రహిస్తాడా? అనుగ్రహించడా? సొంత కుమారుని ఇచ్చాడంట. ఇవ్వటం దేవుని స్వభావం, దేవుని లక్షణం. అది దేవుడు పెట్టారు. కనుక ఈ విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆమె ఒకసారి అంట ఒక మాట ఏంటంటారా, ఒకసారి ఓ పంది ఏంటందా, పంది ఆవుతో అంటుందంట. ఆవుతో ఏముంటుందంటే, పంది ఆవుతో అంటుంది, నన్ను ఎవరు అభినందించడం లేదు, కారణం తెలియదు, కానీ నిన్ను చాలా మంచిదాన్ని అని చెప్పుకుంటున్నారు. నువ్వేమో పాలు, పెరుగు, చెప్పండి, పాలు పదార్థాలు ఇస్తావని పంది అంటుందండి ఆవుతో. నేను పంది మాంసం ఇస్తాను కదా, అది కూడా ఇద్దంట. నేను పంది మాంసం ఇస్తాను కదా, అయినా నన్ను ఎవరు లెక్క చేయటం లేదు, నన్ను ఎవరు లెక్క చెయ్యరు అని పంది తన బాధను వెలుగుంచుకుంటుంది రావుతో. బాగినండి, నన్ను చూసి ఏలన చేస్తారు, నన్ను ఎవరు లెక్క చేయరు, పైగా నన్ను చూస్తే ఏలన చేస్తారు అని పాపం ఆవుతో ఈ పంది తన బాధను మూడు చెప్తుంది. కొంత సమయం తర్వాత ఆవుందంట నేను జీవితాంతం ఇస్తాను, పాలు కానీ, పెరుగు కానీ, పాలు పదార్థాలు కానీ ఎప్పుడు ఇస్తాను? నేను జీవితాంతం నేను ఇస్తాను. మరి నీవు చనిపోయినాక ఇస్తావు, అది కూడా ఒక్కసారే ఇస్తావు. ఆవు పందికి సమాధానం చెప్పింది, నేను జీవితాంతం ఇస్తూ ఉంటాను, నేను బ్రతికినంతకాలం ఇస్తూనే ఉంటాను. నువ్వు కూడా ఇస్తావు, ఒక్కసారి ఇస్తావు, అది కూడా ఎప్పుడు చచ్చిపోయిన తర్వాత. అందుకే నీకున్నాను అన్నాడు. దేవుడు పెట్టారా, ఒక మంచి మాట ఏంటంటే, దేవునికి కానుకలు ఇచ్చిన నాడే, దేవునికి హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా కానుకలు కానీ, సంథింగ్, మీ దేహాలు కానీ, మీ శరీరం కానీ, మీ హృదయాలు కానీ. ఆమేన్ హల్లెలూయా. నా దేవుని పెట్టారా, భూమి మీద ఉన్నన్ని ఎవరి భూమి మీద ఉన్నన్ని ఎవరి అయ్యి దేవునివే. కీర్తన గ్రంథం అంటాడు, భూమి దాని సంపూర్ణత, లోకము దాని నివాసులు యెహోవావే అని ప్రభు కీర్తన గ్రంథంలో చెబుతాడు. కనుక ఇక్కడ ఈ మాట గమనించండి. మనము దేవునికి ఏమి ఇవ్వాలి అంటే చాలా ఉన్నాయి. సామెతల గ్రంథం అనుకుంటా, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకు చెప్పాలా, నా కుమారుడా, నీ హృదయం నాకు ఇమ్ము. అప్పుడప్పుడు నా హృదయం ఇక్కడ లేదన్నా,
నా దగ్గర లేదన్నా అంటే ఏమైందంటే వాడికి ఇచ్చానన్నా దానికి ఇచ్చానన్నా అని భలే అంటారు కొంతమంది. దేవుడికి ఇవ్వరంట. ఆ కర్రీ ఉంటాడు వాడికి మాత్రం ఇస్తారంట. హృదయం ఎలాంటిదంట చెప్పండి. హృదయం ఎలాంటిది? మోసకరమైంది, అది బహు వ్యాధి గలది. దాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇస్తే పాడైపోయిన దేవుడు బాగు చేస్తా చేయడా కనుక దేవుడు పెట్టాలి. ఈ విషయం గమనించండి. మన హృదయాన్ని, మన దేహాన్ని, దేహం కూడా ఎవరిది? కొరింథీ పత్రిక పౌలు రాస్తాడు కదా, మీ దేహమును దేవునికి సమర్పించండి, మీ దేహముతో దేవుని మహిమ పరచండి. మీ దేహము దేవుడు మీకు ఇవ్వబడింది. ఈ దేహము దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. ఈ దేహము దేవుని పని చేయాలి, దేవుని పరిచయం చేయాలి. ఈ దేహం అంటే అవయవాలు. దేహం అంటే ఒకటేనా? కాదు. అవయవాలన్నీ కూడా ప్రభు పనిలో అరిగిపోనుగాక. శ్రవంతి ఉంది అక్కడ మార్చిలో ప్రతి నెల ఆన్లైన్ పని పెడతారు. లేదంటే ఇప్పుడు 40 దినాలు అక్కడ శుక్రవారం భోజనం వండుతారు. ఏమండి నైట్ 12-1 గంట అయింది. ఆ టైంలో శ్రవంతి లాంటి పిల్లలందరూ అక్కడ ఆ ఇస్త్రాకులు ఏరటం, ఆ అంట్లు తోమటం, ఏమండి ఆ అండిలు కడగటం. మన మీటింగ్ పెడితే ఒకసారి పాస్టర్ రవి మాస్టర్ పెడితే మేము కూడా 1-2 గంటల దాకా ఉన్నాం. దేవుని పనిలో ఖర్చు పెట్టడం అనేది, దేవుని పనులు మన అవయవాలు అరిగిపోవడం అనేది మనకెంతో ఆశీర్వాదం, మనకెంతో దీవెన. ఆమేన్. ఒక పరిచర్యలో అంటే కాదు, మన ఇంటిలో కూడా, మన గృహంలో కూడా, మన కుటుంబంలో కూడా కష్టాన్ని ఇష్టపడే వాళ్ళగా ఉండాలి, పని చేసేవాళ్ళుగా ఉండాలి. సోమరపోతులుగా ఉండరాదు. దేవుడు దాన్ని ఇష్టపడడు. ఎంత సోమరితనం ఎక్కువైపోయింది ఇవాళ. తిన్న ఎంగిలిపేట కూడా తీసి కడిగి పారబెట్టడం కూడా అంత కష్టమైపోతుంది. మంచం మీద పండుకున్న బెడ్షీట్ మడతేయడానికి కూడా అంత కష్టమైపోతుంది. అంత సోమరిపోతులు అవుతున్నారు. ఇలాంటి వాళ్ళు దేవుని చేత ఎలా దీవించబడతారు? నువ్వు తిన్న ఎంగిలిపేట తీయడానికి కూడా నీకు బద్ధకం, భారం, బాధ్యత ఎక్కువ, ఏదో కష్టపడుతున్నట్టుగా. నువ్వు పండుకున్న మంచం తీయటానికి, నువ్వు పండుకున్న ఆ చాప తీయటానికి, ఏమంటే నేను ఎప్పుడు చూస్తుంటే ఇక్కడ చాప అంతే ఉంటుంది. ఎలా నేను నైట్ వస్తుంది కదా, అప్పుడు మధ్య వస్తుంది కదా, ఆ చాప అంతే ఉంటుంది. నేను ఇవన్నీ తీసిపోతాను, మళ్ళీ ఇవన్నీ తీసేస్తాను. మనోళ్ళకి ఎంత సోమర్థనం అంటే వాళ్ళు పరుచుకున్న ఆ సాప కానీ, ఆ దుప్పట్లు, ఆ బెడ్షీట్లు కానీ, ఏమంటే అవి మడతాయి హోల్డ్ చేయడానికి కూడా వాళ్ళకి ఎంత బద్ధకం. ఇలాంటి వాళ్ళు దేవుని దగ్గరికి ఏం చేస్తారు? దేవుని పని ఏం చేస్తారు? దేవునికి ఏం ఉపయోగపడతారు? దేవుని మాట హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కనుక మన దేహము, మన జీవితము, ఏమండి మన రాబడి, ప్రథమ ఫలము, మనకున్న శ్రేష్టమైన వనరులు, టాలెంట్. ఏమండి మొన్న ఇంకా మన ఆయన అంటున్నాడు, బాబాయ్ అంటున్నాడు, మన పిల్లలకి మనీ కడతా అంటాడు. ఏంద్రా పాస్టర్ గారితో చేపిస్తాను ఎంతమంది ఉండి అంటాడు. నాకు ఇచ్చిన టాలెంట్, నాకు ఇచ్చిన ఆ జ్ఞానం అందామా, తలాంత అందామా, ఆ నైపుణ్యత అందామా, నేను నేర్చుకున్న విద్య అనుకుందామా? నేను నేర్చుకున్న విద్య నా చేతిలో ఉంది కాబట్టి నేను ఎందుకు దాచిపెట్టుకోవాలి? ఏమంటే 3 రోజులు కష్టపడ్డాం ఆ చెరువుకి ఆ చెరువు తగ్గట్టు. ఒక ట్రక్కు రాయితో ఇచ్చాను, నా ప్రయత్నం ఇచ్చాను. 2200 ఒక ట్రక్కు రాయి, అది 2200. ఆ పైన సపర రాలేదానికి ఆటోకి ఒక 200 కొందాం అనుకుంటే కొంటే ఒక 20 రూపాయలు అయితేమో. మా ఫ్రెండ్ నా కార్డు ఉన్నది తీసుకెళ్ళి చర్చికి కదా, మందిరానికి కదా అని అన్నాడు. సలీం అని నా ఫ్రెండ్ ప్రేమతో ఇచ్చాడు. చప్పట్లు పడదాం ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఆయన భార్య బిడ్డను కుటుంబాన్ని ప్రభు దీవించునుగాక. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. ఆటో తీసుకొచ్చిన కూడా నా ఫ్రెండే, తమ్ముడు మరి సుబ్బయ్యని ఎక్కువ తీసుకుంటారు. 400-500 తీసుకుంటారు. తమ్ముడు నా దగ్గర డబ్బులు లేవు,
శశికాలమ్మ కాను 200 పెడితే ఆ 200 జోబులు ఉన్నాయి. తమ్ముడు నాకు ఆ డబ్బులు లేవు, నువ్వు ఎంతో చెబితే నేను ఫోన్ చేస్తాను, ఫోన్పే చేపిస్తాను, ఎంతో చెప్తాను అన్న. అంటే నువ్వు ఎంత ఇవ్వాలనుకుంటున్నావు అన్నా అన్నాడు. నువ్వు ఎంత అడిగితే నేను అంత ఇస్తా తమ్ముడా అన్నాడు. హల్లెలూయా. అప్పుడు అన్నాడు 200 ఇచ్చి చాలేనా, వాస్తవానికి 400 అయితేనా, 400 500 అయితే 200 ఇల్లేనా అంటే నాకు 300 తమ్ముడు 300 తీసుకోవాను. నేను శశికాలం చుట్టాను 200, అదంతా 100 రూపాయలు పాస్టర్ గారు బాత్రూమ్ మర్చిపోతే 100 రూపాయలు తీసుకున్నాను. అలా పెట్టుకున్నాను అన్నమాట. 300 ఉన్నాయి తమ్ముడు, 300 తీసుకోవాలి. నేను వదిలే అన్న 200 దానిలే, ఎక్కువ తీసుకోకూడదు అనేసి 200 తీసుకున్నాను. చెప్పకూడదు గట్టిగా హల్లెలూయా ఆమేన్. మొత్తం 24 మందులు. నేను సాగరాన్ని అడిగిన, అన్నా మన బుక్స్ పెట్టి ఎంత శుభ్రం చేస్తే మరి ఎంత అయితే ఎందుకు ఖర్చు ఎంత వద్దన్నా అంటే దరిదాపు 10,000 వస్తాయి అన్నా. ఎంత వద్దు అన్నాడు? 10,000. మొత్తానికి ఎంత ఖర్చు పెట్టాను? 2400 ఖర్చు పెట్టాను. ఇంకా పని ఉంది. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు మీరు మాకు భరించాలి. మరి మన లక్ష్మణులు అన్నాడు, ఇంటికి ఒక 500 శుభ్రంగా ఈ పెట్టేద్దు కానీ అన్నాడు. ఇప్పుడు ఏం లేదు, ఉసిగా సిమెంటే. ఇప్పుడు ఈ గోడ నుంచి ముందుకి కొంచెం నీట్గా ఫ్లోరింగ్ లాగితే కంకర ఉంది, వీలుంటే మనం ఉసిగా సిమెంట్ తెచ్చుకొని కొన్ని కంకర కలుపుకొని నీట్గా ముందు చేసుకుంటే కడిగి నీళ్ళు బురదుండదు అక్కడ. పుడుచుకోవడానికి, కడగడానికి, బండి పెట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందరూ చెప్పడం కూడా ఒకసారి గట్టిగా హల్లెలూయా ఆమేన్. కనుక దేవుడు పెట్టారా, నాకున్న టాలెంట్ అది, నాకు ఇచ్చిన వరం అది. అమ్మ అయినండ్రా, ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇస్తాడు ఆయన, ఒక్కొక్క టాలెంట్ ఇస్తాడు. ఏదో చేయగలరు అవి దాచిపెట్టకూడదు, పూడ్చిపెట్టకూడదు. చేయగలిగిన సామర్థ్యం కూడా అవి దాచిపెట్టకూడదు, పూడ్చిపెట్టకూడదు. చెడ్డదాసుడా నరకానికి వెళ్ళనేసి తలంతో దాచిపెట్టినట్టు దేవుడు అంటాడు. పాడగలవా, పని చేయగలవా, ప్రార్థన చేయగలవా, వాక్యం చెప్పగలవా, ఉపకారం చేయగలవా? నీకు దేవుడు ఏదో ఒకటి ఇస్తాడు, ఇవ్వకుండా ఉండడు. అది వాడాలి, అది ఉపయోగించాలి. లేకపోతే మళ్ళీ దేవుడు తీసుకొని ఇంకొకరికి ఇస్తాడు, నిన్నేమో నరకానికి అగ్నిగుండానికి పంపిస్తాడు. కనుక దేవుని పెట్టారా, నేను అన్నాను ఆ బాబాయ్తో, బాబాయ్ చెయ్యగలిగిన వాడు కాబట్టి ఇక్కడ దాకా వచ్చిన మందిరం అన్న. నేను చేసే మనసు ఉంది కాబట్టి, నాకు ఇచ్చింది కాబట్టి ఇక్కడ దాకా వచ్చిన ఇంత ఇలా మేము చేసుకోగలిగాము. లేకపోతే అక్కడనే పూరుగుడిసలోనే నాకేం పట్టిందిలో వాళ్ళు దాన్ని వదిలేస్తే ఆ పూరుగుడిసలోనే ఇంకా ఉండేవాళ్ళు. అవునా కదా? నాకేం పట్టింది, నాకేం రాసిచ్చారా ఏంది అని నేను ఆ మనసు నా టాలెంట్ను దాచిపెట్టుకునే మాట అయితే ఇంత డెవలప్మెంట్ ఎందుకు తెచ్చుకుంటున్నాను? కనుక నీకు నాకు మనకు ఎవరికి ఏదో ఒక టాలెంట్ ఇస్తాడు దేవుడు, ఇవ్వకుండా ఉండడు. కానీ దాన్ని దాచిపెట్టదు, దాన్ని కూడా ఇవ్వాలి. ఆమేన్. దశభాగాలు ఇవ్వాలి. పని ఒత్తిడి అమ్మైనరా, పని ఒత్తిడి. మీరు పని పోయి వస్తున్నారు బాబు, అయినా సరే పని ఒత్తిడి రోజుల్లో కూడా మనము దేవునికి ఏమి ఇవ్వాలా? సమయాన్ని ఇవ్వాలి. నాకు పని ఉంది, మీకు పని ఉంది, అయినా సరే ఇది 40 దినాలు లెక్కలేదు కదా, 30 దినాలు కదా, ఖచ్చితంగా మనం సమయాన్ని ఇవ్వాలి. దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని కోసం సమయాన్ని ఇచ్చిస్తే ఆయన నీ పని చేయడానికి ఆయన సమయాన్ని ఆయన ఇచ్చిస్తాడు. చప్పట్లు కొట్టు గట్టిగా హల్లెలూయా. సో దేవునికే సమయం ఇవ్వకపోతే ఇక నీ పట్ల ఆయన కార్యాలు చేయడానికి ఆయనకు సమయం ఇచ్చిస్తాడు. మరి ఈ విషయం జ్ఞాపకం చేసుకుని దేవుని పెట్టారా. ఆమేన్. నేను ముగింపులోకి వస్తున్నానే. కనుక పని ఒత్తిడిలో ఉన్న రోజుల్లో కూడా మనము దేవునికి సమయాన్ని ఇవ్వటం నేర్చుకుంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఏ రూపంలో ఇచ్చినా అమ్మైనండి, ఏ రూపంలో ఇచ్చినా అమ్మ క్రమముగా ఇవ్వాలంట. అక్రంగా ఇవ్వకూడదు, నీకు ఇష్టం వచ్చినప్పుడు ఇవ్వకూడదు. క్రమముగా ఇవ్వటం, ఉత్సాహంగా ధారాళంగా ఇవ్వటం దేవుడు కోరుకుంటాడు. ఎక్కడున్నది? కొరింథీ పత్రిక ఉంది కదా, సొనగక గొనగక ఆ మాట పౌలు రాస్తాడు కదా, ఉత్సాహం ఇచ్చువాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో. నువ్వు ఏ రూపంలో ఇచ్చినా, ఎలాంటిది ఇచ్చినా కానీ ఎలాగ ఇవ్వాలా? బలవంతంగా గాక, సొనుక్కుంట గాక, గునుక్కుంట గాక. ఎన్నో వచ్చినామా? 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 5 నుంచి చూద్దాం. 5 నుంచి. కావున
లోగడ ఇచ్చిదమని మీరు చెప్పిన ధర్మము పిసిరితనముగా ఇయ్యక, ఒకటి పిసినారిగా ఇవ్వద్దు, ధారాళంగా ఇవ్వాలని చెప్పి సహోదరు మీ యొక్క ముందుగా వచ్చి దాన్ని జమ చేయడానికి వారిని హెచ్చరించడం అవసరమని తలంచి తిని. బాగినండి. కొంచెముగా విత్తువాడు అంటే కొంచెంగా ఇచ్చువాడు, కొంచెముగా పంట పోయిను. మనకు పంటలు ఉన్నాయి కదా, పంట నువ్వు విత్తిన దాన్ని బట్టి పోసుకుంటావు. ఎకరమా, 2 ఎకరాల, 3 ఎకరాల, 4 ఎకరాల, 5 ఎకరాల, 10 ఎకరాల, 20 ఎకరాల అనేది కోసుకునేది నువ్వు విత్తిన దాన్ని బట్టి కోసుకుంటావు. ఎకరం విత్తుతావా? ఎకరమే కోసుకుంటావు. 2 ఎకరాలు ఎలా కోసుకుంటావు? 2 ఎకరాలు ఇత్తావు, 2 ఎకరాలు కోసుకుంటావు. 4, 5 ఎకరాలు ఎలా కోసుకుంటావు? నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి కోసుకుంటావు. అంతే. దేవుని దగ్గర కూడా నువ్వు ఎంత ఇస్తున్నావో అంతే ఆశీర్వాదం, అంతే దీవెన అనే మాట పౌలు రాస్తున్నాడు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి ఎంత సులువుగా చెప్పాడు చూడండి. ఆమేన్, హల్లెలూయా. ఆ మాట చూడండి. దేవుడు బిడ్డలారా, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు. అక్కడ ఏముందిరా మూల భాషలో? సమృద్ధి కనుక దీవెన వద్దు. విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమే చెప్పవచ్చును. సలుగు కొనకయు బలవంతం కాకయు ప్రతివాడు, ఏదో నేను చెప్పినాను బలవంతం కూడా ఇవ్వడు, అలాగని సలుపుకున్న కూడా ఇవ్వద్దు. మనోపూర్వకంగా పాత నిబంధనలు వాళ్ళంతా మనోపూర్వకంగా తీసుకొచ్చి ఇచ్చాడంట. చెప్పదు అత్తనిగా తమ హృదయంలో నిశ్చయించుకునే ప్రకారం ఇంత అంత నేను అనలే. మనోళ్ళు అంటుంటే ఇంత అని చెప్పానా, 1000 రూపాయలు చెప్పు, నేను చెప్పడం వాడు చెప్పకూడదామంటే కాదనా, అతిగా 1000 రూపాయలు చెప్పు. ఎవరి హృదయంలో వాళ్ళు నిశ్చయించుకోవాలి. నేను ఇంత ఇవ్వగలను, నేను ఇంత ఇవ్వగలను. ఇచ్చిన దానికంటే బైబిల్ సాంద్రంగా అంటారు, ఇవ్వగల దానికంటే తక్కువ ఇచ్చి లేబడికి వచ్చేవారు కలరు అంటాడు. కనుక అలాగా ఉండొద్దు, అలా కావద్దు. ఇక్కడ చూడండి దేవుని బిడ్డలారా, తమ హృదయంలో నిశ్చయించుకునే ప్రకారం ఇయ్యవలెను. ఇయ్యవలను ఖచ్చితంగా చెబుతున్నాడు. ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఏడ్చుకుంటే ఇవ్వకూడదు. ఎంత ఏడ్చుకుంటూ మనము దేవుని మందిరం కానీ, దేవుని పరిచయం కానీ, దేవుని సేవకు కానీ, సేవకుడు కానీ ఏమంటే సరుగు వద్దు, బలవంతం వద్దు, ఏడవ వద్దు. అది మన బాధ్యత అని, అది మన కర్తవ్యం అని, అది మన దీవెనని, అది మన ఆశీర్వాదం అని, అది మన క్షేమం అని గమనించి గుర్తించి ఆ దిశను అడుగులేస్తే నా ప్రభు పట్టజాలంత దీవెను నా ప్రభువుకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఏమన్నాడు? దేవుడు ఉత్సాహించువాన్ని ప్రేమించును. గట్టిగా చెప్పకూడదు, గట్టిగా హల్లెలూయా. ఆమేన్. కనుక లోబితనం మనకు ఉండకూడదు. దాన్ని బట్టి సమస్త విషయంలో మనకు ఆశీర్వాదాలు ఉంటాయి. ఇవ్వడాన్ని బట్టి దేవుని బిడ్డలారా, పుచ్చుకొండు కంటే చెప్పాలా ఏది మేలు? ఎవరికి మేలు? అది నీకు మేలు కావాలన్నా కీడు కావాలన్నా నువ్వే తెలుసుకో. ఏదంటే పుచ్చుకొనుడు కంటే ఇచ్చుట. మరి నువ్వే కోపంలో ఉన్నావు? ఒకసారి ప్రశ్న వేసుకోండి. నేను ముగిస్తున్నాను. దేవునికి కానుకలు ఇచ్చిన వాడే జీవించుచున్నవాడు. మళ్ళా చెబుతున్నానే, దేవునికి, దేవుని పరిచర్యకి, దేవుని సన్నిధికి, మందిరానికి, సేవకు, పరిచారకులకు ఇచ్చే వాళ్ళే జీవించుచున్నవారు. ఆమేన్, హల్లెలూయా. కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను, ఓకేనా? విషయం చెప్తాను కానీ ఏం లేదు. ఒక రైతు అంట, దేవుని పనికి ఇస్తున్నాడంట. దేవుని పనికి ఏం చేస్తున్నాడు? ఒక రైతు అధికంగా ఇస్తున్నాడు. దేవుడు నాకు ఇస్తున్నాడు. చెప్పండి హల్లెలూయా. కనుక నేను దేవుని పనికి ఇస్తున్నాను. కాదు, దేవుడే నాకు ఎక్కువ ఇస్తున్నాడు. చెప్పండి పడదాం గట్టిగా హల్లెలూయా. మనం ఎక్కువ ఇవ్వగలమా? దేవుడు ఎక్కువ ఇస్తున్నాడా? దేవుడే మనకు అన్ని ఎక్కువ ఇస్తున్నాడు. ఇది గమనించాలి. కృతజ్ఞతతో మనం ఇవ్వాలి. హల్లెలూయా. ఆమేన్. దేవుడు బిడ్డలారా,
చాలా విషయాలు ఉన్నాయి, మరి మనం గమనించాలి. నీకు ఇచ్చేవారు అమ్మ అయినండి, నీకు ఇచ్చేవారు ఏం నేర్పుతున్నాడు? ఇతరులకు ఇవ్వటం నేర్పుతున్నాడు. మన దేవుడు మనకు నేర్పేవాడు. ఆయన ఎందుకు మనకి ఇస్తున్నాడు అంటే నువ్వు కూడా ఇతరులకు ఇవ్వమని మనకు నేర్పుతున్నాడు. చెప్పండి కొట్టు గట్టి ఒకసారి హల్లెలూయా. కనుక నాకు మరలా వస్తుంది అని ఇస్తే ఏమీ రాదు. గుర్తుపెట్టుకోండి, నాకు మరలా వస్తుంది అని ఇస్తే దేవునికి మందిర పరిచయకి నీకు అలా రాదు. అమ్మ ఈ మనసుతో అంటారు కొంతమంది, అంటారు నేను ఇస్తే నాకు మరలా వస్తుంది అని ఇస్తే ఏమి రాదు. గుర్తుపెట్టుకోండి, ఇదొక మైండ్ సెట్ కాదు. అసలు ఇవ్వటం కొంతమంది అసలు ఇష్టం ఉండదు, అవునా కదా? కనుక మన రాబడిని బట్టి మనం బ్రతుకుతాము. కాబట్టి మనకు వచ్చే దాన్ని బట్టి మనం బ్రతుకుతాము. కానీ మనం ఇవ్వడాన్ని బట్టి మనం జీవిస్తాము. చెప్పకూడదు గట్టి ఒకసారి హల్లెలూయా. మనకున్నదంతా ఇచ్చిన దానికంటే ఎక్కువ వస్తుంది. హల్లెలూయా. నువ్వు దేవునికి ఇవ్వటం ప్రారంభిస్తే దేవునికి ఇస్తాడని అలా చేయమాక. ఆయన మీద కృతజ్ఞతతో, ఆయన మీద ప్రేమతో, ఆయన మీద అభిమానంతో, ఇది నా బాధ్యత, అది నా డ్యూటీ, విశ్వాసం నుంచి నమ్మికుంచి దేవుని పెట్టారు. నేను ఇక్కడ మంచి మాట రాశాడు, ఒక మంచి మాట. ఘనత మనము పొందిన దాన్ని బట్టి కలగదు, ఘనత మనం కలిగిన దాన్ని బట్టి కలగదు, ఘనత ఇచ్చిన దాన్ని బట్టి కలుగుతుంది. చెప్పలు కూడా ఒకసారి గట్టిగా హల్లెలూయా. అవునా? షునేమిరాలు ఏమిచ్చింది? షునేమిరాలు ఘనురాలైన ఏకంగా ఎలీషాకు మేడగదిని కట్టేసింది. ఆయన కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేసింది. ధన్యురాలు, నన్ను తరతరాలను ధన్యురాలు అంటారు మరియా. ఏకంగా అవమానంలో పక్కన పెట్టేసి వాటిని లెక్క చేయకుండా ఆమె దేహాన్ని దేవుని గర్భంగా మార్చి యేసు ప్రభుకి ఇచ్చేసి. ఉండిన దాన్ని బట్టి ఘనత కలగదు. నీకు ఉండొచ్చు, నీకు ఎన్నైనా ఉండొచ్చు, ఎన్ని ఆస్తులు ఉండొచ్చు, ఎన్ని పొలాలు, స్థలాలు, బండ్లు, కార్లు ఉండొచ్చు. ఉండిన దాన్ని బట్టి నీకు ఘనత కలగదు. ఇచ్చిన దాన్ని బట్టే నీకు ఘనత కలుగుతుంది. చప్పలు కొట్టు గట్టిగా హల్లెలూయా. కొంతమంది కలిగి ఉన్నారు కానీ దాన్ని బట్టి ఘనత కలగదండి. వెండి బంగారం కలిగి ఉండవచ్చు కానీ వాటి వల్ల ఘనత కలగదు. ఇవ్వటాన్ని బట్టి ఘనత కలుగుతుంది. ఆ బీద విధవరాలు అంటాడు యేసయ్య, మీ అందరికంటే ఈమె ఎక్కువ వేసింది. ఆమేన్ హల్లెలూయా. నువ్వు అన్నీ కలిగి ఉండొచ్చు కానీ ఘనత అనేది మాత్రం ఇవ్వటాన్ని బట్టే కలుగుతున్న విషయం జ్ఞాపకం చేస్తుంది. నాకు చాలా బాగా నచ్చింది ఈ మాట. ఆమేన్. కనుక దేవుని పెట్టాలి, ఇచ్చిన దాన్ని జ్ఞాపకం ఉంచుకున్న వారు ధన్యులు. ఇచ్చిన దాన్ని ఏం చేయాలంట? జ్ఞాపకం ఉంచుకోవాలంట. ఆమేన్. దేవుడు ఖచ్చితంగా మనకి మళ్ళా ఇస్తాడు. దేవుని పెట్టాలి, ఇచ్చిన దాన్ని జ్ఞాపకం ఉంచుకున్న వారు ధన్యులు. మనం ఇచ్చి దాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చుతాడు. మనం ఇచ్చే దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే తీర్పు తీరుస్తాడు. జ్ఞానము కలిగిన వారు ఏమిచ్చామా అన్న దాన్ని చూసుకుంటాడు. చప్పలు కొట్టు గట్టిగా హల్లెలూయా. సామెతల గ్రంథం ఉన్నది, నీతిమంతుడు వెనక తీయక ఇచ్చుచు ఉండును అని మాట రాస్తాడు. నా దేవుడు పెట్టారా? కనుక ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఒక చిన్న మాట చెప్పేసి మన ప్రార్థనకి వెళ్ళిపోదాం. మనం ప్రార్థించాలి. వచ్చిన మాట చెప్తాను. విలువైన కానుక. చెప్పండి, విలువైన కానుక. ఓ పాస్టర్ గారి దగ్గరికి ఒక గుడ్డి బాలిక, ఒక గుడ్డి అందురాలు 5 రూపాయలు తెచ్చి ఇచ్చి దాన్ని సేవ కోసం వాడమని చెప్పిందంట. ఎంత చెప్పండి రా? 5 రూపాయలు. 5 రూపాయలు తీసుకొచ్చి పాస్టర్ చేతిలో పెట్టి, పాస్టర్ గారు దీన్ని సేవకు వాడండి అన్నాను. ఎంత? ఎవరామా? కళ్ళు కాను అందురాలు. అప్పుడు పాస్టర్ గారు అంతా, అమ్మా నువ్వు పేదమైన అందురాలు కదా, ఇంత కానుక ఎలా ఇస్తున్నావు అని పాస్టర్ గారు అడిగారంట. నీకు అవసరం ఉండదు కదా,
నాకెందుకు అమ్మ ఇంత ఇస్తున్నావు అంటే ఆ వంటదంతా, అయ్యా నేను నా వృత్తిరీత్యా బట్టలు అల్లుతాను. ఏమవుతాను కదా, బట్టలు కుడతాను. నాకు కళ్ళు లేనందున వెలుతురుకు చీకటికి తేడా నాకు తెలియదు. అవునా? గుడ్డలకి ఏంది, వెలుతురికి చీకటికి తేడా ఏమి ఉండదు కాబట్టి కనుక ఎప్పుడైనా పని చేయగలను. ఏ క్షణం ఏ టైంలో నేనేం చేస్తాను, పని చేయగలుగుతాను. అంతేకాదు గడిచిన వారంలో నాతో పనిచేసే వారందరికీ కిరసనాయలకి 5 రూపాయలు ఖర్చు అయిందంట. కరెంట్ లేదు, అప్పుడేం కావాలా, కిరసన అప్పుడు వాడేవాళ్ళు, ఇప్పుడు ఆడట్లే. కానీ వాళ్ళకి ఎంత ఖర్చు అయిందంట, 5 రూపాయలు అయినంత. హల్లెలూయా. నాకైతే దీపం అవసరం లేనందున ఆ 5 రూపాయలు మిగిలే కదా. నాకు కళ్ళు ఉన్నామంటే కళ్ళు లేకపోయినా వాళ్ళ కళ్ళు ఉన్నప్పటికీ ఆయిల్ అవసరమైంది వాళ్ళకి. కానీ నాకు 5 రూపాయలు ఇప్పుడు ఏమైనాయి, నాకు సేవ్ అయినాయి. కాబట్టి ఈ 5 రూపాయలు నేను దేవునికి ఇస్తున్నాను అన్నదంట. చప్పట్లు కొట్టు గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, క్రైస్తవులు ఈ బాలికలాగా దేవునికి ఇవ్వగలిగితే ఈ పాటికి భారతదేశం చెప్పండి దేవుడు నిండిపోయేది. ఇలాగ ఈ బాలిక టైప్లో ఉంటే ఈ పాటికి భారతదేశం వాక్యంతో సువార్తతో నిండిపోయేది. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరి ఆనాడు స్త్రీలు కొనియాడబడ్డారు, గణపరచబడ్డారు, ధన్యులని పిలువబడ్డారు. వాళ్ళు మనస్ఫూర్తిగా ఇవ్వగలిగారు, కుమారులు ఇవ్వగలిగారు, బంగారం ఇవ్వగలిగినారు, స్థలాలు ఇవ్వగలిగినారు, ఇల్లులు ఇవ్వగలిగినారు, వాళ్ళ రొట్టెలు ఆహారాన్ని ఇవ్వగలిగినారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నారు. దేవునికి ఏమి ఇవ్వగలవు? నీ దేహాన్ని, నీ హృదయాన్ని, నీ యొక్క ఏమండి టాలెంట్ దేవునికి వాడితే ఎంత బాగుండడం. దేవుడు పెట్టారా? ఓ స్త్రీ, నువ్వు ఏ విధంగా ఉండగలుగుతావో ఒకసారి ఆలోచించు. ఎవరైనా ప్రభు చేతిలో వాడబడటానికి, ప్రభు చేతులు కొనియాడబడటానికి, యెహోవాయందు భయభక్తులు వస్తే కొనియాడబడుతుంది. ఆనాడు వారు ఆయనకు ఉపచారం చేశారు. పాత నిబంధనలు పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా ఇచ్చినట్టు మనం గమనించాలి. దేవుని బిడ్డలారా, దేవుని మందిరం పని ఇంకా చాలా ఉంది. ఎంత చేసినా ఇంకా వస్తూనే ఉంది. కనుక ఏమి ఇవ్వగలవు ఒకసారి ఆలోచించమ్మా. ఆ గుడ్డి బాలిక వలె అనేకులు క్రైస్తవులు ఉండే మాటకి ఈ పాటికి సువార్తతో ఈ భారతదేశం నిండిపోయి ఉండేది. ఈ మాటలు గమనించు. దేవునికి నీ మనసునివ్వు, దేవునికి నీ హృదయాన్నివ్వు, దేవుని యొక్క దేహాన్నివ్వు, నీ శక్తిని, నీ బలాన్ని, నీ సమయాన్నివ్వు. దేవుడు నిన్ను వాడుకుంటాడు, దేవుడు నిన్ను గణపరుస్తాడు, నువ్వు గణపరచబడతావు, కొనియాడబడతావు. భక్తులందరూ ప్రతిరోజు ఏదో ఒక మందిరములో ఎవరో ఒక భక్తుల చేత కొనియాడబడుతున్న స్త్రీలు లేకపోలేదు, తల్లులు లేకపోలేదు. దేవుని పెట్టారా? భక్తి అవసరం, దేవుని భయం అవసరం. ఉంటే దేవునికి ఇవ్వటానికి వెనకాడదు. బంగారాలనే ఇచ్చేశారు, పిల్లల్నే ఇచ్చేశారు, స్థలాలనే ఇచ్చేశారు. ఆనాడు ఈనాడు భక్తులకి ఎంత తేడా ఉంది చూడండి. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రమయ్యా ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. శ్రేష్టం ప్రార్థన చేద్దాం. మనం ఇంటికి వెళ్దాం. నిలబడతావు అన్నీ చెప్తాను. స్తోత్రం మహనీయుడ మహోన్నతుడ ప్రేమ గల మా దేవ, నీకు స్తోత్రములు నాయన. అయ్యా ఎదుగు ప్రభు నిత్యుడగు దేవా, తండ్రి సర్వశక్తి గల దేవా, నీకు స్తోత్రములు. ఆరోగ్య ప్రదాత ఐశ్వర్యవంతుడ, నీకే స్తోత్రములు. నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి నీకే వేలాది స్థుతులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం మా దేవ. అయ్యా నీ దయలో ప్రభు మమ్మల్ని తండ్రి, అయ్యా ఎదుగు ప్రభు సజీవ లెక్కలో ఉంచి తండ్రి,
అయ్యా ఇదిగో మధ్యాహ్న కాల సమయంలోనైనా నీ ఆరాధనలో వాక్యంలో పాల్గొనే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ దయచేసినందుకు నీకు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను తండ్రి. అయ్యా ఇంతవరకు పాటల ద్వారానైనా నిన్ను మహిమపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలునైనా వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను నా దేవా, నీకు స్తోత్రాలునైనా. అయ్యా ఇదిగో సంఘ కాపరిని బట్టి నీకు వందనాలు ప్రభు. చక్కటి వర్తమానాన్ని అందించి కృపను దయచేసినందుకు నీకు స్తోత్రములు నాయన. ఇంకా బహుబలంగా తండ్రి దేవునితో ఆ బిడ్డను నింపమని అయ్యా నీకే స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం నా దేవా, నీకు స్తోత్రాలు నాయన. అయ్యా ఇదిగో విన్న వాక్యాన్ని మా హృదయాలలో తండ్రి అయ్యా ఇదిగో నిలుపుకొని కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా, నీకు స్తోత్రములు నాయన. వాక్యానుసారంగా తండ్రి జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా, నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభు చక్కటి వాక్యాన్ని మాకు అందించావు తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. ఇచ్చేవారిగా మేము ఉండాలి ప్రభు, ఇచ్చే మనసును మాకు దయచేయమని తండ్రి నీకు కోరుచున్నాం దేవా. ఇదిగో సనగగా కొనకగా ప్రభు మనస్ఫూర్తిగా తండ్రి ఇచ్చే వారిగా మేము ఉండాలి ప్రభు. ధారాళంగా ఇచ్చే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రములైనా. ఇదిగో కొంచెంగా విత్తువారు తండ్రి కొంచెంగా కోయరు అయ్యా. ఇదిగో ప్రభు ఎంత విత్తుతారో అంతగా కోయేవారుగా మేము ఉండాలి ప్రభు, నీకు స్తోత్రాలనైనా. నీకు వందనాలు తెలియజేసుకుంటున్నా ప్రభు. అయ్యా నీకే మహిమ కలుగును గాక దేవా, నీకు స్తోత్రాలనైనా. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ప్రభు. అయ్యా ఇదిగో ప్రభు చేరి వచ్చిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అయ్యా ప్రతి ఒక్కరికి ప్రభు ఇచ్చే మనసుని తండ్రి దయచేయమని అడుగుచున్నాను తండ్రి, నీకు స్తోత్రాలనైనా. అయ్యా నీకే స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ప్రభు. తలలు వంచిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నీకే స్తోత్రములు నాయన. ప్రతి ఒక్కరిని ప్రభు మంచి ఆయుర ఆరోగ్యాలతో నింపమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా ఎవరు ఏ అవసరాలతో ప్రభు అయ్యా నిన్ను మొరపెడుచున్నారో ప్రభు, నీకు స్తోత్రాలనైనా. వారికి అనుగ్రహించమని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రాలనైనా. అయ్యా అలాగే ప్రభు అనారోగ్యంతో ఉన్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, మంచి స్వస్థతను తండ్రి దయచేయమని అడుగుచున్నాను దేవా. అయ్యా ఇదిగో ప్రభు నీకే స్తోత్రాలనైనా. క్యాన్సర్ ద్వారా ప్రభు, కడుపుల నొప్పి ద్వారా ప్రభు, జ్వరం ద్వారా ప్రభు బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను దేవా. నీ నామానికి మహిమకరంగా తండ్రి ఘనతకరంగా తండ్రి ఆ బిడ్డలకి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. సాక్షులుగా నిలబెట్టండి అయ్యా, నీకు స్తోత్రాలు దేవా. ఇదిగో అప్పుల నుంచి విడుదల దయచేయండి. అప్పుల బాధలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను లేవనెత్తండి ప్రభు, మీద ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. నీ హస్తం ఆ బిడ్డలకు అందించమని ఆశిస్తున్నాను ప్రభు, నీకు స్తోత్రాలనైనా. నీ చేతుల ప్రభునైనా బిడ్డలు పట్టుకోమని అడుగుచున్నాను దేవా, నీకు స్తోత్రాలనైనా. నీకే వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభు. అలాగే ప్రభు ఇదిగో 10th క్లాస్ ఎగ్జామ్స్ జరగబోతుండగా ప్రభు ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చక్కటి జ్ఞానాన్ని ఆ బిడ్డలకు దయచేయండి ప్రభు. అయ్యా ఇదిగో ప్రభు నీ కృపల చేత నింపమని అడుగుచున్నాను దేవా. ఏ ఒక్క బిడ్డ ప్రభు తప్పిపోకూడదు ప్రభు. అయ్యా మంచి జ్ఞానాన్ని తండ్రి, నీ గొప్ప జ్ఞానాన్ని ఆ బిడ్డలకు దయచేయండి ప్రభు. అయ్యా నీకు స్తోత్రాలనైనా. సాక్షులుగా నిలబెట్టమని అడుగుచున్నాను దేవా, నీకు స్తోత్రాలనైనా. అలాగే ప్రభు నైనా ఇదిగో ప్రభు ఎండల తండ్రి విపరీతంగా ఉన్నాయి ప్రభు. ఎండ దెబ్బ నుంచి ప్రతి ఒక్క బిడ్డనికి కాపాడమని అడుగుచున్నాను తండ్రి, నీకు స్తోత్రాలనైనా. నీ చల్లటి కృప బిడ్డలపై ఉంచండి తండ్రి. పనులు చేసుకుంటుండగా ప్రభు ఎండ దెబ్బ తగలకుండా ఆ బిడ్డలకు తండ్రి నీ చల్లని చూపు, నీ చల్లని హస్తం కింద ప్రభు ఆ బిడ్డలను ఉంచమని అడుగుచున్నాను దేవా, నీకు స్తోత్రాలనైనా. ఆయా పసి బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభు. చక్కటి ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నాను తండ్రి, నీకు స్తోత్రాలనైనా. నీకు వందనాలు ప్రభు. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలనైనా. అలాగే ప్రభు ఇదిగోనైనా నీళ్ళతో తండ్రి ఇబ్బంది పడుతున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అయ్యా అధికారులతో మీరు మాట్లాడండి ప్రభు. అయ్యా నీటి సమస్య నుంచి విడుదల దయచేయండి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను దేవు. అయ్యా నీకు స్తోత్రాలనైనా, నీకు వందనాలు ప్రభు. అయ్యా ఇదిగో ప్రభు ఊపుకుచుండి నీటి ఊట వల్ల ఆ బోరును మార్చమని అడుగుచున్నాను దేవా, నీకు స్తోత్రాలనైనా. అద్భుతం చేయండి తండ్రి, సహాయం చేయమని అడుగుచున్నాను దేవా, నీకు స్తోత్రాలనైనా. నీకే మహిమ కలుగును గాక దేవా, నీకు స్తోత్రాలనైనా. అలాగే ప్రభు ఇదిగో తలలు వంచిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు, నీకే స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాయినా. అయ్యా ఇదిగో చేరి వచ్చిన బిడ్డల్ని తండ్రి క్షేమంగా వారి గృహానికి తగ్గి చేసుకుంటగా ప్రభు. అయ్యా ఇదిగో చక్కటి ఆశీర్వాదాలతో ప్రభు నింపమని అడుగుచున్నాను దేవా. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ దేవా ఇదిగో ఈ చిన్న ప్రార్థన తండ్రి నీ పాదాల చింతగా చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నారు పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రార్థన ఆలకించు దేవుడు. స్తోత్ర స్తోత్ర స్తోత్ర.
దేవుడు బిడ్డలారా, ఒక పాట మనం ఏమో సాక్షిత్వ చంద్రకళ సాక్షి నిమిత్తం ఉందో పాస్టర్ గారికి వందనాలు, పాస్టర్కి వందనాలు, మీ అందరికి నా వందనాలు. ఒక నెల కూడా కాలే, 20 రోజుల క్రితం నేను బంగారం బయట పెట్టాను అనమాట గోల్డ్ షాప్లో. అయితే దానికి డబ్బులు ఏమో అది సరిపోయేంత నా దగ్గర లేవన్నమాట. ఎంత 20,000 ఉన్నాయన్నమాట వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన వాటిల్లో. అది మొత్తం 37,000 అయిందనమాట. అయితే నేను అప్పుడు ఎంతమంది ట్రై చేసినా కానీ డబ్బులు ఇబ్బంది ఇస్తా అంటారు కానీ అవి నా దాకా రావట్లేదు. ఇచ్చే లోపలనే రాలేదు. అది ఏదో ఒక సాక్షి ఉన్నాయి. అయితే నేను ప్రార్థిస్తున్నాను, 3 రోజులు ప్రార్థిస్తున్నాను. బంగారం బయట తీసి నేను వేరే బ్యాంకులో పెట్టుకుంటే నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి, నేను కట్టాల్సినవి అన్నీ కట్టుకుంటాను అనేసి అని 3 రోజులు ప్రార్థన చేసుకున్న తర్వాత ఇవే మా వాళ్ళే మాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఒక 30,000 డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు ఇస్తే అవి కలిపి గోల్డ్ ఇడిపించి ఆ కట్టాల్సిన వాటి అన్నీ కట్టేసాను అన్నమాట. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఇంకోటి ఏంటంటే యశ్వంత్ది బాగా మళ్ళీ గొడవ అయిందనమాట. వాడు ఒకటే గొడవలు, ఏంట్రా బాబు ఇంటికి తీసుకెళ్ళి మనం ఉన్న పల్లంగానే మొన్న అయితే అసలు ఫోన్ చేశారు, అసలు వద్దు బాబు అని చెప్పి బయటికి వెళ్ళాడంట. ఏది ఒక ఇప్పుడు తలనొప్పి ఉంది కదా వాడికి, స్పెట్స్ కొనుక్కుంటా అని చెప్పి నాకు బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయి అసలు ప్రిన్సిపల్ మేడం కూడా నాతో మాట్లాడట్లా. ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి, వాడు 10th చదువుతుండే, ఎన్నాళ్ళ నుంచి నేను కష్టపడి చదివించుకున్నాను వేసయ్యా. ఏంటి అసలు ఇంకా నాతో కూడా మాట్లాడినంటుంది. ఇంక అసలు వాడు ఎప్పుడు పొద్దున వెళ్ళాడు, సాయంత్రం 5ంటికి వచ్చాడు. ఏటన్నా పోతే ఏంటి ఎవరిని అడుగుతారు మీరు అని చెప్పేసి అసలు రానిలేదనమాట. మీరు వచ్చి తీసుకెళ్ళండి లేదా బాబుని అసలు పంపించేసేయండి అని చెప్పి రిసెప్షన్ మేడంలో చెప్తే అప్పుడు నేను ప్రార్థన చేసుకునే నా బిడ్డని కనుక అక్కడే ఉండి ప్రిన్సిపల్ మేడం మనసు మారాలని చెప్పేసి నేను ప్రార్థన చేసుకున్నాను. అక్కడే ఉంచితే నేను సాక్ష్యం చెప్తానయ్యా అని చెప్పేసి వాడి విషయంలో నేను ప్రార్థన చేసుకున్నాను. ఇంకా వాడు మళ్ళీ నాకు ఇంకా ఫోన్ నేను వాడు కూడా ఒక మాట అన్నాడు, అమ్మ నేను ఇంటికైతే రాను అసలుకి, సరే నేనేం తప్పు చేయలే కాదు లేట్ అక్కడ బయట ఉన్నా అంతే, సినిమాకి వెళ్ళానమ్మా ఇంకా ఎట్లా వచ్చేసాను అని చెప్పేసి వార్డెన్ నేను వెళ్ళాను, అక్కడ కూడా వెళ్ళలేదని చెప్పి అన్నాడు. నేనైతే రాను, నీకు ఫోన్ చేయలే, ఇంకా వాళ్ళు పైకి వీల్సేదాకా నేను ఇక్కడే కూర్చుంటా, నువ్వు మాత్రం రామాక అని చెప్పి వాడు కూడా చెప్పాడు. సరేలే అని ప్రార్థన చేసుకున్నా కదా దేవుడే దిక్కు అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా తర్వాత రోజు ఫోన్ చేసి ఇంకేం అనలేదులమ్మ, నైట్ 7 వరకు కిందే కూర్చోబెట్టారు. తర్వాత ఇంకా ప్రిన్సిపల్ జ్వరం వచ్చిందంట, వాడు మర్చిపోయా జ్వరం వచ్చిందమ్మా, ఇంకా అదిరిపోయాను. ఇంకో టెన్షన్తో షవరింగ్ లాగా వచ్చి జ్వరం వచ్చి బాగాలేదు. ఇంకప్పుడు ప్రిన్సిపల్ మేడం మళ్ళీ ఇంజక్షన్స్ చేపించి మేడం టిఫిన్ తెప్పించి వాడికి పెట్టిందని చెప్పేసి తెల్లారిపోతుంది ఫోన్ చేసి చెప్పాడు, సర్లయ్యా ఇట్లాంటివి రిపీట్ కాకుండా చూడు, ఇంకొక నెల కష్టపడయ్యా, నా కష్టాలు కూడా గట్టెక్కి అని చెప్పి వాడికి చెప్పాను. నేను ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఆమేన్. ఒకసారి మంచిది. దేవుడు కూడా ఒక పాట పడుతున్నది, మనం కాలు సమర్పించుకుందాం. అభిషేకించు